అయితే మేడం ఇప్పుడు ఈ అమ్మాయి తేజస్విని చిన్నప్పటి నుంచి బానే ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె చేసిన ఈ చర్యల వల్ల ఆమె మానసిక స్థితి సో, ఈ ఈ చర్య వల్లనే ఈమె మానసిక స్థితి ఇలా ఉంది అనేసి మనం నిర్ణయించుకోవచ్చా? యాక్చువల్‌గా ఆ పాప చిన్నప్పటి నుంచి ఎలా ఉంది అనేది మనకు తెలీదు. హ్మ్. పర్సనల్ నాలెడ్జ్ అయితే లేదు. సో, తన ఫ్రెండ్స్ ఎవరైనా తన టీచర్స్ గాని, తనతో చనువుగా తిరిగిన వాళ్ళు తనతో అంటే వాళ్ళ ఆంటీస్ చిల్డ్రన్, అంకల్స్ చిల్డ్రన్ లేదా కజిన్స్ ఇంకెవరైనా ఉండిన పిల్లలు వాళ్ళతో తిరిగిన పిల్లలు, లేదు చిన్నప్పుడు చాలా బావుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదో ఒక బర్న్ డెత్ చూసింది. లేదా ఇంట్లో ఎవరో చాలా ఘోరంగా ఒక మనిషిని ఇంకొకరు హర్ట్ చేయటం చూసింది. ఇలా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాక, మా కజిన్ ఇలా అయిపోయింది, లేదా మా ఫ్రెండ్ ఇలా అయిపోయింది అని మనకి ఎవరైనా పర్సనల్ నాలెడ్జ్‌తో చెప్తే, అప్పుడు మనం ఆ హ్మ్. అమ్మాయి మైండ్ థాట్ ప్రాసెస్‌ని అసెస్ చేయగలుగుతాం. లేదా తనని మనం మాట్లాడినట్లయితే, తనతో మనం ఒక 5 సిట్టింగ్స్ ఆర్ 3 సిట్టింగ్స్ కూర్చున్నట్లయితే, మాట్లాడినట్లయితే ఎందుకంటే ఇలాంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక అంటే ఒక 1 ఆర్ 2 సెకండ్స్ లేదా 1 మినిట్‌లో ఒక 200 వర్డ్స్ మాట్లాడేస్తుంటారు. చాలా గబగబా ఎక్కువగా గబా. మాట్లాడేస్తుంటారు. అంటే హ్మ్. మనం చూస్తే వాళ్ళు అగ్రెషన్ హ్మ్. లేదా ఒక కన్‌ఫ్యూజన్ హ్మ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అట్లా ఉంటుందనమాట. గబగబా మాట్లాడేయడం, అప్పటికప్పుడే మాట్లాడుతున్నవి మార్చేయటం. హుహు. లేదా రకరకాల అంటే అంటే చాలా ఫ్రీక్వెంట్ చేంజెస్, విపరీతమైన మార్పులు అప్పటికప్పుడే మనం చూస్తూ ఉంటాం. మనం చూడండి కలర్స్ మారిపోవటం అంటూ ఉంటాం కదా! హ్మ్. సో, ఈ రకంగా చాలా రకరకాల చేంజెస్ హ్మ్. వాళ్ళలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో హ్మ్. అలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు, సో, ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? ఆ అమ్మాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అనేది మనం చెప్పగలం. సో, తను ఎలైవ్‌గా ఉన్నప్పుడు మనం తనతో మాట్లాడి ఉంటే, ఇప్పుడు మనకా స్కోప్ లేదు. తను లేదు. హ్మ్. అందువలన మనం ఒక అంటే జడ్జ్‌మెంటల్‌గా మనం చెప్పలేం. ఆ అమ్మాయి ఎలా ఉండేది? తన క్లాస్‌మేట్స్ అయినా చెప్పాలి. హ్మ్. తన పియర్ పె గ్రూప్ వాళ్ళైనా మదర్ ఫ్రెండ్స్ అయినా చెప్పాలి. మదర్ కూడా చెప్పొచ్చు. బంధువులైనా చెప్పాలి. ఇప్పుడు హ్మ్. మదర్ కూడా ఆవిడ ఏ మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆమె చాలా కోపంగా మాట్లాడారని ఒక దగ్గర విన్నాను నేను. విన్నాము. సో, ప్రెస్ వాళ్ళు అంటే ఎవరేం అడిగినా ఆమె ఒక రిలక్టెంట్‌గా ఉంది. ఏది చెప్పటానికి ఇష్టపడట్లేదు. అంటే అసలు మదర్‌ని కూడా మనం 40, 50% ఆలోచించాలి. హుహు. ఏమి అంటే మదర్ ఇన్‌ఫ్లూయన్స్ ఎంతుంది ఆ అమ్మాయి ఆ ట్రామాలోకి వెళ్ళిపోవటానికి? ఆ అమ్మాయి అంత దిగజారిపోయినట్టు అయిపోయి అంటే తన మీద తన నమ్మకం కంప్లీట్‌గా 99% పోగొట్టుకుని అవును. ఉంటుంది. ఆ పోగొట్టుకోవడానికి మదర్ ఎంత కారణం? హుహు. ఫాదర్, మదర్ డిస్ప్యూట్స్ అయితే ఇప్పుడే పాప జాబ్ చేసే స్టేజ్‌లో ఉన్న పాప తన మదర్‌ని చక్కగా పోషించుకోగలదు. అవును. అండ్ పెళ్ళైపోయాక కూడా ఈ రోజున మంచి అండర్‌స్టాండింగ్ ఉన్న కపులే అవుతున్నారు వీళ్ళు. సో, అలాంటప్పుడు ఆ అమ్మాయి సడెన్‌గా చనిపోయింది అంటే, అసలు ఎంత ట్రామాలోకెళ్ళిపోయి ఉంటుందో మదరు. అంటే అంటే కోఆపరేట్ ఇంక చేయకుండా, నాకేమి "నువ్వు వద్దు. పనికిరావు, ఆ! నువ్వు పనికిరావు." తను ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌లో ఉండి భర్తను వదిలేసి వచ్చేసింది. కానీ తన డాటర్‌కి ఎంత సపోర్ట్ చేసింది? లేదా తన డాటర్‌ని వీక్ చేసేసిందా? హ్మ్. శల్యుడు అంటారు మనం. శల్యుడు అంటారు. హుహు. అంటే కర్ణుడికి రథసారథి శల్యుడు. ఓకే. ఏంటంటే మాట మాటకి చెప్తా ఉంటాడంట. భారత యుద్ధంలో "నువ్వెందుకు ఈ పనికిరావు, నువ్వు నువ్వు వీకు, నువ్వు" అలాగా తనని బలహీనపరిచేయటం అంటాం. హుహు. ఆ రకంగా మెంటల్ కండిషన్ అనేది ఆ అమ్మాయికి చాలా వీక్ చేసేసింది ఆ మదరు. హ్మ్. "మనం ఎందుకు ఈ పనికిరాం, ఇద్దరు కలిసి చచ్చిపోవాలి, లేదంటే మనం బ్రతకలేము. మీ నాన్న ఓకే. ఇలాగా, మీ నాన్న అలా ఇలాగా." చెప్పి చెప్పి అమ్మాయి మైండ్ కూడా నీ అలా నీ బలహీనపడిపోయింది. వల్లనే నేనిన్ని కష్టాలు పడ్డాను. ఆ! నువ్వు పుట్టకపోయుంటే నేను చాలా బావుండేదాన్ని. ఇలా ఏవైనా ఆ అమ్మాయి ఆహ్, విన్నదేమో. ఆ సెన్సిటివ్ ఏజే హ్మ్. కదా! అది హ్మ్. 25 ఇయర్స్ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా సుకుమారంగా ఉంటారు. మ్యా మాక్సిమం కొంతమంది అమ్మాయిలు. ఆడపిల్లలు హ్మ్. చాలా డెలికేట్‌గా ఉంటుంది వాళ్ళు ఆలోచన విధానం గాని, అందులో అమ్మ అంటే ఎంత సెంటిమెంటల్‌గా అటాచ్‌మెంట్ ఉంటుంది. నాన్న ఇలా చేశారు. అయ్యో! నా మూలంగా అమ్మ లైఫ్ ఇలా అయిపోయిందా? చెప్పలేం. అమ్మ అవును. అలా అనుంటే. అంటే మనం ఏంటంటే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మనకెవరికీ కూడా పర్సనల్ నాలెడ్జ్ లేదు. ఇలా ఈ రకంగా ఆత్మహత్య చేసుకుంది అంటే ఐదర్ టార్చర్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి, టాస్క్ ఇచ్చి, ఈ రకంగా నువ్వు చేస్తే తర్వాత ఏదో బెనిఫిట్ ఏదో ఉంటుందని గాని, లేదా సెక్షువల్ హారాస్మెంట్ ఏదైనా జరిగి, ఇలాంటి టాస్క్ ఇచ్చి ఏదైనా వీడియోస్ అది బయట పెట్టేస్తానని గాని,
ఆ అమ్మాయికి ఏదైనా ఒక వీక్ పాయింట్ ఉంటే ఆ వీక్ పాయింట్‌ని పట్టుకుని ఏమైనా టార్చర్ చేశారా? లేదా మదర్ చాలా లో చేసిందా డాటర్‌ని? ఆ హ్మ్. మదర్ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? వీటన్నిటికి అంటే చాలా లింకప్స్ లింక్స్ యాహ్! ఉన్నాయి. అవును. అంతా చైన్ కనెక్షన్ అన్నమాట అన్ని ఇదంతా కూడా. క్వెషన్సే ఉన్నాయి యెస్. ఇప్పుడైతే. బికాజ్ మనకెవ్వరికీ కూడా పర్సనల్ నాలెడ్జ్ లేదు. ఆ హ్మ్. అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. హ్మ్. షీ ఈస్ ఫ్రమ్ బెంగుళూరు. బోర్న్ అండ్ బ్రాట్ అప్ విశాఖపట్నం. హుహు. సో, మనకి ఇన్ఫర్మేషన్ అక్కడైనా దొరకాలి. ఆర్ జాబ్ చేసిన దగ్గర తనెలా ఉంది? హ్మ్. ఈ 1 ఇయర్ జాబ్ చేసిందా? ఎన్నాళ్ళ నుంచి అక్కడ జాబ్ చేస్తుంది? హ్మ్. ఎందుకంటే చాలా షార్ప్‌గానే ఉంటారు. ఐటీ సెక్టార్స్‌లో పిల్లలు. హ్మ్. టార్గెట్స్ అది కంప్లీట్ అవును. చేసుకుంటూ ఎవ్రీడే వాళ్ళకి వర్క్‌షాప్స్ ఉంటాయి. వాళ్ళకి ఈ చాలా టార్గెట్స్ ఉంటాయి. చాలా యాక్టివ్‌గా ఉంటారు పిల్లలు. హ్మ్. సో, ప్రాజెక్ట్స్ ఇవన్నీ తయారు చేసుకోవటం చాలా అంటే ఎఫెక్టివ్‌గా వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. కరెక్ట్. మరి అలాంటి అమ్మాయి ఇలా చేసింది అంటే ఈ 2, 3 కారణాలు ఉండి ఉండొచ్చని నాకనిపిస్తుంది. రైట్. అయితే ఇప్పుడు చివరిగా ఇప్పుడు మానసిక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అంటారు? యెస్. 100% అండి. 100% అనకూడదు అసలు హ్మ్. 1000 అనాలి. హ్మ్. ఎందుకంటే ఎక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న అనేక సమస్యల్లో ఒక మదర్ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయి సూసైడ్ సూసైడ్ చేసుకున్నారు. చేసుకుంటారు. కొన్ని దగ్గరలో చిన్న చిన్న పిల్లల్ని ఆహ్, నీళ్ళలో పడేసి వాళ్ళు అవును. పాయిజన్ తీసుకుంటున్నారు. హ్మ్. అంతే కాకుండా యంగ్ గర్ల్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు గాని, తర్వాత మనం చాలా దగ్గర చూస్తున్నాం యాంకరింగ్ చేసే అవును. మీడియాలో మంచిగా హ్మ్. డాషింగ్‌గా, డైనమిక్‌గా ఉండే అమ్మాయిలు కూడా ర అంటే డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు అంటే మెంటల్ హెల్త్ బాగోలేకపోవటం వల్లనే. హ్మ్. మెంటల్ హెల్త్ అనేది మీ పాకెట్‌లో బోలెడు డబ్బులుండాలి. మన పాకెట్స్ బరువుగుండాలి. మనకి మంచి ఎర్నింగ్స్ ఉండాలి అనే దానికన్నా మెంటల్ హెల్త్ బావుంటే మీరు బావుంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు చాలా బాగా సమర్థవంతంగా చూసుకోగలుగుతారు అనేది ఆ ఒక్క మాట మనకి చిన్నప్పుడు మాకు చిన్నప్పుడు చెప్పేవారు. మీరంతా అంటే మా చిన్నప్పుడు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని ఆ! అవును. చిన్న చిన్న కొటేషన్స్ స్కూల్స్‌లో రాసి ఉండేది హ్మ్. గవర్నమెంట్ స్కూల్స్‌లో. సో, అవన్నీ చూస్తే మాకప్పుడు పెద్దగా తెలీదు గానీ, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది హ్మ్. 100% మెయిన్‌లీ మెంటల్ హెల్త్ ఈస్ ఆ! నిజంగా మెంటల్ వెల్తే. హెల్త్. హ్మ్. హెల్త్ ఇన్‌క్లూడ్స్ హ్మ్. ఫిజికల్ అండ్ మెంటల్ కదా! అవును. ఇప్పుడు ఫిజికల్‌గా బావుండి, మెంటల్‌గా హెల్త్ బాలేకపోయినా ఇలాంటి వేస్ట్. హ్మ్. సూసైడ్‌లు ఏవో డ్రాస్టిక్ స్టెప్స్ లేదా వేరే వాళ్ళకి హార్మ్ చేయటం గాని, హ్మ్. ఇంకొకరిని చంపేయటమో, ఇంకొకరిని హింస పెట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది మెంటల్ అవును. హెల్త్. హ్మ్. ఫిజికల్ హెల్త్ బాలేకపోతే వాళ్ళు దేనికి కూడా పనికిరారు మెంటల్ కరెక్ట్. హెల్త్ బాగున్నా. సో, ఓవరాల్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. అవును. సో, ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మరి పెట్టుకుంటూ ఇప్పుడు టీన్స్‌లో ఉన్నప్పుడంతా పిల్లలు ఆలోచించరు. హ్యాపీగా కలర్‌ఫుల్ డ్రెసెస్ వేసుకోవటం, మంచి ఫ్రెండ్స్, చాలా ఆనందంగా మూవీస్‌కెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికెక్కడికో ఔటింగ్ అంటారు. అక్కడికి ఇక్కడికి వెళ్తారు. చాలా బావుంటారు. ఫ్రెండ్స్, కాంపిటీషను. అంటే మనకి మార్నింగ్ అవ్వటం మాత్రం తెలుస్తుందో లేదో నాకు తెలీదు. హ్మ్. నైట్ అవ్వటం తెలీదసలు. అవును. అలా రేపు మార్నింగ్ మళ్ళీ అలా హ్మ్. ఉంటది టీన్స్‌లో. టీన్స్‌లో. చదువుకున్నప్పుడు. వన్స్ టీన్స్‌లో ఉండే ఇప్పటికి మా మా రోజుల కన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా కష్టంగా ఉంది. హ్మ్. అంటే మాకొక స్పోర్ట్స్ అని, గేమ్స్ అవును. అని, మోరల్ కొంచెం ఎక్స్‌ట్రా స్టోరీస్ అని కరిక్యులర్ మాకు యాక్టివిటీస్. చాలా లీజర్ ఉండేది. హ్మ్. ఇప్పుడు పిల్లలకి లీజర్ అనేదే లేదు.